మెదక్ జిల్లా చరిత్రలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తాం. జిల్లాలో జొన్నలు కొనుగోలు చేస్తాం. ధాన్యం కొనుగోలులో మీడియా పాత్ర అమోఘం. మీడియా సూచనలు సలహాలు పాటించాం. జిల్లాలో సంపూర్ణంగా వరి ధాన్యం కొనుగోలు విజయవంతంగా పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ధాన్యం కొనుగోలు విజయవంతం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ మెదక్ జిల్లా చరిత్రలో జిల్లాలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామన్నారు. సంపూర్ణంగా ధాన్యం కొనుగోలు పూర్తి చేశామన్నారు. ఈ ఏడాది యాసంగిలో గతంలో కంటే 1.08 లక్షల మెట్రిక్ టన్నులు అత్యధికంగా రైతులు దిగుబడి పండించారని, జిల్లాలో 4,28,361 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ పూర్తయిందని అన్నారు. రైతుల అకౌంట్లలో డబ్బులు కూడా జమ చేశామన్నారు. 101,752 మంది రైతుల నుంచి ధాన్యం సేకరణ చేసి ఏప్రిల్ 8న ప్రారంభమైన ధాన్యం కొనుగోలు జూన్ 27వ తేదీ నాటికి పూర్తి చేశామన్నారు. జిల్లాలో మొత్తం 533 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. పిఎస్సిఎస్ 305, ఐకేపీ 185, డీసీఎంఎస్ 43 కేంద్రాల్లో కొనుగోలు జరిపామన్నారు. జిల్లాలో జొన్న రైతులు ఎలాంటి ఆందోళన గురి కావద్దని, జొన్నల కొనుగోలు గురించి సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని జిల్లా కలెక్టర్ రైతులకు సూచించారు. శుభ్రంగా ఉన్న జొన్నల్ని కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 3,609 మంది రైతుల నుంచి 6,347 మెట్రిక్ టన్నుల జొన్నలను కొనుగోలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా సివిల్ సప్లై అధికారి పి నిత్యానందం, సివిల్ సప్లై మేనేజర్ జగదీష్, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాసరావు, డిపిఆర్ఓ రామచంద్రరాజు పాత్రికేయులు పాల్గొన్నారు. 6,347.350 మెట్రిక్ టన్నులు ఇప్పటివరకు కొనుగోలు చేసినాం 6 సెంటర్ల ద్వారా జిల్లాలో. దానికి గాను మనకు 3,609 మంది రైతుల నుంచి కొనుగోలు చేసాం. దీంట్లో కూడా మనకు ఎంఎస్పీ వచ్చేసి మనకు ప్రతి క్వింటాల్ కూడా 3,699 రూపాయలు మంచి ప్రైస్ ఇస్తుంది బయట మార్కెట్ కన్నా కూడా. దాని పేమెంట్ కూడా నడుస్తూ ఉంది. అయితే దీంట్లో మనకంటే కొంతమంది జొన్నలు కలడు అంటే 6,347 క్వింటాలు కొనక ఒక 3 లారీ కొనుక్కోవడానికి కారణం ఉంటుంది. మట్టి ఉంది కాబట్టి కొనలేదు. ఆ మట్టి పిల్లలు ఉన్నవి. ఆ మట్టి పిల్లలకు సంబంధించింది మనకి సెన్సిటివ్ క్రాప్, అది గింజలు, ఆ సీడ్. అది కనుక మనం తీసుకున్నట్లయితే చదువు వచ్చే అవకాశం ఉంటుంది, మొత్తం కూడా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసం రైతులు కూడా మనం వాళ్ళకు చెప్పడం వివరించడం జరిగింది. వివరించేసి వాళ్ళు కూడా రెడీ ఉన్నారు. ఏదైతే మనం క్లీన్ చేసినా క్లీన్ చేసినా కూడా ఇవాళ 2 లారీలు వెళ్ళిపోవడం. ఈరోజు కూడా ఒక డీసీఎం ఒక లారీ పోయింది, ఇంకొక 3 లారీలు అయితే ఉంటుంది. ఆ 3 లారీలు కూడా క్లీన్ చేసుకుంటారు. క్లీన్ చేసుకుంటే కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఎండీ గారిని అడిగి మొన్నటికే ఫస్ట్కే మనకు లాస్ట్ డేట్ అయిపోయింది. అయినా ఒక 4 డేస్ టైం తీసుకొని వాళ్ళు ఎవరైతే మట్టి పిల్లలు కనుక తీసినట్లయితే ఆ జొన్నలు కూడా క్లీన్ అయిపోతే మనం కూడా అది కూడా మనం ప్రొడ్యూస్ చేసుకుంటాం. వాళ్ళు కూడా ఎంఎస్పీ ఆపరేషన్ కింద పేమెంట్ జరుగుతుంది. ఆ ప్రక్రియ జరుగుతుంది. రైతులు కూడా మనం కన్విన్స్ అయ్యారు, వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే మనకు ఎంతమంది రైతులు తీసుకున్నాక ఆ 3 రైతులు తీసుకోవడం. అందుకోసం వాళ్ళకి కూడా టైం మనం ఇస్తున్నాం. మొన్న అదే ప్రజావానికి టైం ఇస్తారా లేదా మేము చేయలేకపోతున్నాం. మేము చెప్పినా మీరు చేసి ఇవ్వండి, మేము ఖచ్చితంగా టైం ఇస్తాం. కానీ ఈ మధ్యలో కూడా కొంతమంది కావాల్సిన తీసుకోవట్లేదు, జరగట్లేదు, అట్లాంటి ప్రచారం చేస్తున్నారు. అది కరెక్ట్ లేదు. మేము కూడా చెప్పినా మేము టైం ఇస్తాం. సెంటర్ క్వాంటిటీలో చూసుకుంటే మనకి ఎక్కువ దొడ్డు బియ్యం రావడం జరిగింది. 3,91,925 మెట్రిక్ టన్. మిగతా 36,435 మనకి సన్న బియ్యం మనం తీసుకున్నాము ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సీజన్లో. ఈ సీజన్లో స్టార్టింగ్ నుంచి మనకి కొన్ని ఇష్యూస్ వచ్చినాయి, కొన్ని సమస్యలు వచ్చినాయి. కానీ మన రెవెన్యూ సిబ్బంది ఇన్వాల్వ్మెంట్తో, తహసీల్దార్స్ ఇన్వాల్వ్మెంట్తో, ఆర్డీఓస్ ఇన్వాల్వ్మెంట్తో, వీళ్ళతో పాటు లోకల్ లెవెల్ పోలీస్ వాళ్ళే సహకారం తీసుకొని మనం చాలా ఇష్యూస్ రిజాల్వ్ చేసాము. దీంట్లో ముఖ్యంగా హమాలీ కొరత వల్ల మనకు స్టార్టింగ్ ఎక్కువ ధర ఇచ్చిన వల్ల హమాలీ పీపీసీ సెంటర్కి వచ్చారు కానీ మిల్స్కి రాలేదు. అక్కడనే కూడా మనకి వచ్చిన ప్యాడీ కూడా అన్లోడింగ్కి డిలే అయిన వల్ల అక్కడే బండిలు ఆగిపోయినాయి. సో ఈ రకంగా కొద్దిగా స్టార్టింగ్లో వచ్చిన డిలే వల్ల మనకి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఒకటి మనం జూన్ వరకు కూడా చూసాము. బట్ నందలెస్ లోకల్ లెవెల్లో మిల్లర్స్తో మాట్లాడి మిల్లర్స్తో మనం సంజాయించి వాళ్ళకి కోఆపరేషన్తో ఫైనల్గా ఈ మొత్తం ప్యాడీ తీసుకొని మిల్స్కి మనం పంపించాము. మిల్స్తో పాటు కొన్ని ఇంటర్మీడియట్ మా గోడౌన్స్లో కానీ మిల్స్కి పంపించడం జరిగింది. సో ఇది చాలా సంతోషంగా విషయం. మనకి మా జిల్లాలో యాసంగిలో 4,29,000 మెట్రిక్ టన్ దాదాపు మనం కొనుగోలు చేసాము. ఎగ్జాక్ట్లీ 4,28,361 మెట్రిక్ టన్ మన దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. ఇనిషియల్ అంచనా వేయడం పరంగా మనం 3,50,000 వరకు అనుకున్నాము. కానీ ఎక్కువ ప్రొడక్షన్ వచ్చిన వల్ల, చాలా మంది రైతులు మాకు ఇచ్చిన వల్ల ఈ ఎక్స్టెంట్కి వీ హ్యావ్ డన్ ప్రొక్యూర్మెంట్. సో దీంట్లో మనకి టోటల్ 533 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ మనం ఏర్పాటు చేసాము. దీంట్లో 100 మనకి సన్న బియ్యంకి, 433 దొడ్డు బియ్యంకి,
ఏర్పాట్లు చేసి ఈ కొనుగోలు చేయడం జరిగింది. టోటల్ ఓపెనింగ్ చేసాము ఈ కొనుగోలు సీజన్కి ఏప్రిల్ 6,000 మనం మిల్స్కి పంపించాము. దీంతో పాటు 81,000 మనం ఇంటర్మీడియట్ గోడౌన్స్లో పెట్టాము. దాన్ని కూడా ఏదో ఒకటి మిల్తో ట్యాగ్ చేసి మనం ఈ గోడౌన్స్లో పెట్టడం జరిగింది. తర్వాత ఫర్దర్ మిల్లింగ్ చేసి ఇది కూడా మనం FCIకి పంపిస్తాము. సో మనకి IKP తరఫా నుంచి కానీ ప్యాక్స్ DCMS తరఫా నుంచి కానీ నడిపించిన సెంటర్స్కి టోటల్ ప్యాడీ తీసుకొని మనం స్టార్టింగ్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన హామీ ప్రకారం లాస్ట్ గింజల వరకు మనం కొనుగోలు చేసాము. రైతులకి ఏదైనా ఇబ్బంది రాకుండా ఏదైనా వర్షం పడినా తడిచిన ప్యాడీ కూడా తీసుకొని మిల్స్కి పంపించడం, ఆ రకంగా ఒక పద్ధతి పరంగా మనం ఇది కొనుగోలు ప్రక్రియ కంప్లీట్ చేసాము, కన్క్లూడ్ చేసాము. ట్రాన్స్పోర్ట్ లేబర్ గురించి కానీ లారీస్ మూమెంట్ గురించి కానీ కొన్ని ఈసారి మనకి అబ్జర్వేషన్స్ వచ్చినాయి, ఫీడ్బ్యాక్ వచ్చినాయి ఫీల్డ్ నుంచి. సో వచ్చే వానాకాలం సీజన్లో అది మనం ఎలా రెక్టిఫై చేయగలుగుతాం దానికి కూడా నిన్న ఒకటే డీబ్రీఫింగ్ సెషన్లో చాలామంది తహసీల్దార్స్, CIs ప్లస్ మా RDOs అందరూ ఇన్పుట్ ఇచ్చారు, అందరూ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు ఈ హౌ కెన్ వి టేక్ కేర్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్. సో ఈసారి మనకి ఖచ్చితంగా GPS ట్యాగింగ్ ఇబ్బంది అవుతుంది. సో అది అంతా కాకుండా ఎప్పటికప్పుడు మనం మీడియాకి సపోర్ట్ తీసుకొని కూడా మనం ఏం పని చేస్తున్నామో అది కరెక్ట్గా అందరికీ చెప్పడం జరిగింది, అందరికీ క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సరే ఇట్లాంటివి కాకుండా ఇట్లాంటివి ఉన్నాయి అండ్ ఏదైనా ఉంటే మనం కూడా రైతులకి ఏదైనా నష్టం జరగకుండా ఉండాలి, ఏదైనా ఇబ్బంది కాకుండా ఉండాలి, ఆ ఉద్దేశంతో పని చేసాము. ఫర్దర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్స్ పరంగా మన గౌరవ CM గారు ఇచ్చిన డైరెక్షన్స్ పరంగా రైతులకి బెనిఫిట్ అయ్యేట్టుగా వాళ్ళకి ఏదైనా నష్టం జరగకుండా చూసుకోవడానికి కూడా మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటున్నాము. సో సేమ్ ఉద్దేశంతో మన పని చేస్తున్నాము. దీంట్లో ఎస్పెషలీ మన మీడియా మిత్రులకి కూడా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్, చాలా అభినందనలు. ఎప్పటికప్పుడు మా తరఫా నుంచి ఇవ్వాల్సిన సూచనలు కూడా మీరు తీసుకొని ప్రజలకి అందరికీ సర్క్యులేట్ చేశారు, అందరికీ పబ్లిష్ చేశారు. సో దీనివల్ల చాలా రైతులకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పోయింది ఫీల్డ్కి.